సృష్టించేటువంటి పని చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా కావాల్సినటువంటి వాతావరణం సృష్టించేటువంటి క్రమం అదొక నకిలీ పత్రాలు సృష్టించడంలో వచ్చినటువంటి అది బ్రహ్మాండమైనటువంటి నకిలీ ఇంటెలిజెన్సీ బ్యూరో పేరు మీద, సెంట్రల్ ఇంటెలిజెన్సీ బ్యూరో పేరు మీద వాళ్ళకి సీట్లు వస్తున్నాయని చెప్పారు. ఎందుకంటే ఓడిపోయే వాడికి భయం ఎక్కువైన తర్వాత కావాల్సినటువంటి పరిస్థితులు రెండో యుద్ధం అన్నమాట. నకిలీ సృష్టించి అభూత కల్పనలు సృష్టించి అపార్థాలు జనాల మధ్యలో కలిగేటువంటి విషయం లేనటువంటి వార్తలు సృష్టించి జనం మధ్యలో గోల పెట్టారు. మీకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నానండి. రాజకీయాలలో ఏ వ్యక్తి మీదైనా ఇటువంటి సంఘటనలు జరగడం అనేది ఖండించదగినటువంటి విషయమే. ఒకనాడు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్కి ఈనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపికి ఉన్నటువంటి తేడా ఏంటంటే రాజకీయానికి రాజకీయానికి ఉన్నటువంటి తేడా. ఇవాళ ఏమంటామంటే ఏ వ్యక్తికి జరిగినటువంటి సంఘటన ఎవరైనా ఒక అమ్మ కట్టేటువంటి బిడ్డే, ఎవరికి నష్టం జరగకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే దేవుడికి పుట్టినట్టు, మిగతా వాళ్ళందరూ దయ్యాలకు పుట్టినట్టు, నేనేదో ప్రత్యేకంగా గిలగలాడిపోయినట్టు చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో ఇది పూర్తిగా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పక్షపాత వైఖరిలో తనకు కావాల్సినటువంటి పబ్లిసిటీ చేసుకునేటువంటి కార్యక్రమంగా జరిగిందని ప్రజలు భావిస్తా ఉన్నారు. రాయి ఉందా, విసిరింది ఎవరు, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ బాధ్యత ఎవరిది, పట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరు, నిజం నిరూపణ చేయాల్సింది ఎవరు, ఈ విషయాలు వాళ్ళ జేబులో ఉన్నాయి. వాళ్ళు చెప్పకుండా ప్రతిపక్షాలు చేశారు, కుట్ర చేశారు అని చెప్పని ప్రజల దగ్గర మద్దతు పొందడం కోసం ప్రయత్నం. ఆఖరి దశ కూడా జరిగిందండి. ఇదే ఇంకో 2 రోజులు జరిగితే ఏం జరిగిందంటే ఈ 2 రోజుల్లో చనిపోయిన వాళ్ళందరూ ఆయన కోసమే రాయి తగిలిందని చచ్చిపోయారని చెప్పని మళ్ళీ సర్క్యులేట్ అవుతుంటే చూసాను. ఈ రాయి దాడి తర్వాత జనం ఏడ్ చేస్తున్నారని అవన్నీ వదిలేరు సోషల్ మీడియాలో. కానీ కింద నేను చెక్ చేస్తే డిస్లైక్ బటన్ వ్యూవర్షిప్ 3000 ఉంటే డిస్లైక్ బటన్ 10,000 ఉంది. నిన్న అసలు ఏడ్చేవాళ్ళు, ఏడ్చి గుండె అయిపోయిన వాళ్ళు, గుండె అయిపోయి చనిపోయిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఓదార్పు యాత్రలో ఆయన కోసం రాయి తగిలిందని చెప్పి తట్టుకుంటే ఇదొక భ్రమాలోకం అన్నమాట. ఈ ఆంధ్ర లోకానికి సంబంధం లేనటువంటి వార్తలు. ప్రజలు ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, ప్రతిసారి ఇదే అంటే దీన్ని ఎలా చూస్తున్నారు? మీ ఎన్డీఏ కూటమికి వస్తున్న మద్దతు లేకపోతే అది భరించలేక ఇదంతా జరుగుతోందని ఒక వర్షన్ వినిపిస్తాను, దాన్ని మీరు నమ్ముతున్నారా? ప్రతిసారి నాన్నా పులి కథ అయినటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రజలు లేరండి. ఒక్కసారి అవకాశాన్ని మాత్రమే ప్రజలు దీవించారు. ఆ ఒక్కసారిలో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఇవాళ పడినటువంటి కష్టాలకి సమాధానం చెప్పడం కోసం, ఎన్నికల తరుణం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మళ్ళీ నాటకాలు మొదలెట్టి ఇదే కథ వేస్తే ఇవాళ ఆయనతో పాటుకి ప్రశాంత్ కిషోర్ లేడు నాటకాలు ఆడదామంటే. ఇవాళ కాలికి గాయమో లేకపోతే బండి మీద నడవటమో లేకపోతే తలకు గాయమో దానికి కట్టినటువంటి బ్యాండేజో. మీకు చెప్తున్నాను, ఏదో జోగి రమేష్ ఆయనతో ఉన్నాడు. ఎలక్షన్ లో గొడవ జరిగితే రాత్రిపూట దుండగులు దాడి చేశారు. ఎన్నికలు అయిపోయేంత వరకు తలకట్టు తీయలేదండి ఆయన. మరి అదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? పోలీసులు దామని వెళ్ళాడా? ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళాడు, ఏం చేద్దామని వెళ్ళాడని మళ్ళీ వాళ్ళు సమాధానం చెప్పగలుగుతాడా? అదే విధంగా ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళు, ఆఫీసులకు నిప్పంటించిన వాళ్ళు, లేకపోతే బళ్ళు తగలబెట్టిన వాళ్ళు, ఇళ్ల మీద దాడి చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు? వాళ్ళ రాయి వరకే వీళ్ళకి తగిలితే రాయి అత్యాయత్నం అని, కోల్డ్ మర్డర్ అని, ఇంకోటని చెప్పేటువంటి వాళ్ళు మరి ఇదే పనులు వీళ్ళు చేసినప్పుడు ఏ ఉద్దేశంతో చేశారు? దీనికి సమాధానం ప్రజలకు చెప్పాలి కదా. ప్రజలకి చెప్పకపోయినా ప్రజలు చాలా విజ్ఞులు, చాలా చక్కగా అన్ని చూస్తారు, సమాధానం చెప్తారు. అది మే 13. ఆంధ్ర ప్రజలు అమాయకులని వీళ్ళు భావిస్తా ఉన్నారు చంద్ర గారు. కానీ ఫలితాలు వస్తాయి, పరీక్షలు